ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు 76వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉచితంగా భోజనాన్ని అందజేస్తున్నారు. ఇందుకోసమని నారా భువనేశ్వరి గారు 76 లక్షలు ఈ అన్నా క్యాంటీన్ల కోసం ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఇక తిరుపతిలోను తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యనే రూరల్ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇక అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఎలా ఉంది? ప్రస్తుతం నేను తిరుపతిలోని బైరాగిపట్టు దగ్గర ఉన్న ఈ అన్నా క్యాంటీన్ దగ్గర ఉండడం జరిగింది. ప్రస్తుతం నిత్యం కూడా వేలాది మంది ఇక్కడ తమ యొక్క కడుపు నింపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పేదలు ఏదైతే పూట గడవలేని పేదలకు ఇది ఒకటి కల్పతరువుగా అన్నపూర్ణగా ఈ అన్నా క్యాంటీన్లు మారాయన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అన్నా క్యాంటీన్కి సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిత్యం ఈ విధంగా జనం వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము క్యూ లైన్లో ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి అని చెప్పి వీళ్ళంతా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ చూస్తే ప్రస్తుతం దీనికి సంబంధించి నాణ్యత ప్రమాణాలను కూడా ఖచ్చితంగా పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని కొలతలు చూసుకొని వడ్డించే వస్తువు గరిట స్పూను గిన్నెలు అన్నీ కూడా సరైన కొలతలతో ఈ వస్తువులను వడ్డిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా మనం దీనికి సంబంధించి ఈ విధంగా అన్నీ చూస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్ల పని వేళలను కూడా మనం ఇక్కడ చూస్తే రోజు కూడా ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు ఉదయం టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు భోజనం ఉంటుంది. మళ్ళీ రాత్రి 7 నుంచి 8:30 వరకు కూడా ఆ భోజనం అల్పాహారం కూడా ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించి అన్నా క్యాంటీన్లలో ముఖ్యంగా పరిశుభ్రతను కూడా పాటిస్తున్నారు. ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఇక్కడ భోజనాలు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి కూడా చూస్తున్నాము. సాధారణంగా అయితే ప్రతిరోజు ఇక్కడ టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. 5 రూపాయల టోకెన్లు తీసుకొని ప్రస్తుతం అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తుంటారు. అయితే ఈ రోజు చంద్రబాబు గారి పుట్టినరోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో ప్రస్తుతం ఈరోజు ఉచితంగా భోజనాన్ని అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం దినసరి కూలీల దగ్గర నుంచి కూడా పేదవాళ్ళు ఇక్కడ ప్రతిరోజు వచ్చి నిత్యం వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం క్యూ లైన్లో ఒక క్రమశిక్షణగా ఇక్కడంతా కూడా వరుసగా జనం ఈ విధంగా వచ్చి తమ వరుస క్రమంలో వచ్చి ఇక్కడ భోజనాలు చేసి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లలో దీనికి సంబంధించి భోజనాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉందండి ఇక్కడ భోజనం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, సూపర్. మామూలుగా టోకన్ 5 రూపాయలు ఇవాళ చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి ఫ్రీ మీల్స్ పెట్టించాడు. హ్యాపీగా ఉంది, సంతోషం. మీరు ఏం చేస్తుంటారు? మామూలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు? లేబర్ వర్క్ ఇక్కడ తరచూ వస్తుంటాం. ఇంకా కొంతమంది ఉన్నారు, మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరేం చేస్తుంటారు? మేము హమాలి పని చేస్తానండి. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం డైలీ వస్తాను. ఎలా ఉంటుంది ఇక్కడ భోజనం? మామూలుగా 5 రూపాయలు అంటే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈడ కానీ ఆడ శ్మశానం కాడ కానీ అన్నా క్యాంటీన్ ఏడ ఉందో ప్రతి చోట ఎక్సలెంట్గా ఉంటుంది. మేము ప్రతి చోట పోయి తింటాం. ధర తక్కువైనా నాణ్యతలో రాజీ ఏమి ఉండదు? ఏం లేదు, ధర తక్కువైనా సరే నాణ్యత దాని మాత్రం తక్కువ లేదు, మొత్తం అదే నాణ్యత. మరి ఎట్లా ఉంటుంది? కూటమి ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేశారు, ప్రభుత్వం మళ్ళీ వచ్చాక మళ్ళీ రీఓపెన్ చేశారు. ఈ మధ్య 5 ఏళ్ల కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ 5 ఏళ్ల కాలంలో మళ్ళీ పోయినసారి వైఎస్ఆర్ వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ ఎత్తేసినారు. అప్పుడు మేము చాలా ఇబ్బంది పడినాం. వైఎస్ఆర్ జగన్ వచ్చిన తర్వాత చాలా మా పేదవాళ్ళు మేము కష్టపడే వాళ్ళము చాలా 5 రూపాయల అన్నం లేదన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడినాం. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మేము సంతోషంగా తింటున్నాం, కడుపు నిండుగా తింటున్నాం. ఎట్లా కొత్తగా ఉన్నారు? మీరు పేరు చెప్పండి, మీరు ఏం చేస్తాం? మేస్త్రి పని చేస్తుంటాం సార్. మేస్త్రి పని చేసుకుంటారు. ఈ అన్నా క్యాంటీన్కి రోజు వస్తుంటారు? రోజు వస్తుంటాం సార్, బాగా ఉంటుంది. ఎలా ఉంది? అన్ని ఉంటాయి ఇక్కడ, అన్నం కానీ కూరలు అన్ని టిఫిన్ కానీ అంటే క్వాలిటీగానే ఉంటాయా? అంత బాగుంది. దీనివల్ల మీకు ఉపయోగంగానే ఉందా? చాలా ఉపయోగం సార్. ఆడలు లేరు, ఏం లేరు, భోజనం తినేది. కర్నూలు నుంచి వచ్చినాము, బాగా తిన్నాము. చూస్తున్నాం ఇట్లా మొత్తం ఇంకా మరికొంతమంది
ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్న చాలా దినసరి కూలీల నుంచి కట్టిగా చాలా పేదవాళ్ళు ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, మీ పేరేంటి, ఎలా ఉంటుంది ఇక్కడ భోజనం? బాగుంటుంది సార్, బాగుంటుంది. మా పేరు కౌలిట్ల. మాది ఇక్కడే హోటల్లో ఉన్నాము, మా కర్నూలు మామూలుగా. బయట హోటల్లో ఎంత భోజనం చేయాలండి? ఎట్లా ఉన్నాయి రేట్లు? ఇక్కడ మీకు 5 రూపాయలకే మరి అన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, ఎలా ఉంది? 5 రూపాయలకే ఏర్పాటు చేసి చాలా మంచిగా ఫుడ్ పెడుతున్నారు. అది చాలా ప్రజలకి చాలా మేలు అవుతుంది. బయటికి పోవాలంటే ఇప్పుడు ఏం ఫుడ్ టిఫిన్ చేయాలన్నా 100 రూపాయలు లేని బయటికి రాలేము. ఇప్పుడు ఈడైతే 5 రూపాయలకి కడుపు నింపుతున్నాం కదా, అది మాకు చాలా తృప్తి. భోజనం చూద్దాం, ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం. మనం చూస్తే ఒకసారి ఒక ప్లేట్ లో కూడా చూద్దాం. పూర్తిగా అన్నం కూడా నాణ్యమైన అన్నం ఇక్కడ వడ్డిస్తుంటారు, బియ్యాన్ని కూడా. అలాగే మనం చూస్తే మొత్తం సాంబారు కానీ, దానిలో ఒక కర్రీ కానీ, అలాగే స్వీట్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పెరుగు కూడా ఉంటుంది. సాధారణ కొన్ని చోట్ల మజ్జిగే ఉంటుంది, హోటల్లో కూడా అధిక ధర పెడితే కానీ పెరుగు ఉండదు, పెరుగు కూడా ఉంది. అలాగే ఆవకాయ లాంటివి కూడా వడ్డిస్తున్నారు. మొత్తం అన్ని రకాలు ఏమేమి భోజనానికి ఏమేమి ఉండాలో అన్నీ కూడా ఇక్కడ ఉండడంతో ఇక్కడ పేదలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా మరి కొంతమంది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. మీ పేరు చెప్పండి పెద్ద ఆయన, ఏం పేరు మీ పేరు? నారాయణ సార్. నారాయణ. నారాయణ. ఏం చేస్తుంటారు మీరు? బేదర్ పని చేస్తాం. బయలుదేరి పని చేస్తుంటారు. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది, అది నిజంగా మీకు ఉపయోగంగా ఉన్నాయా? ఉపయోగం ఉంటుంది సార్. 3 ఫుట్లు పెడుతున్నాడు కదా సార్. 3 ఫుట్లు పెడుతున్నాడు. 10 టిఫాను, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం అన్నం, 3 ఫుట్లు పెడుతున్నాడు. అలా సార్ చాలా మంది పడతారు సార్. ఆడ పైన పోయి వచ్చి ఇక్కడ తింటుంటారు. బయట హోటల్లో భోజనం చేయాలంటే మనకు ఖర్చు చూస్తున్నాం. ఇప్పుడే పెరిగిపోయిన రేట్లు వాటితో పోలిస్తే ఇక్కడ రేట్లు అవి మీకు ఉపశమనంగా ఉంది. సరే సార్, 100 రూపాయల దాకా ఉంది అన్నం బెటర్ సార్. 100 రూపాయల దాకా ఉంది బెటర్. అది మరి కొడుకు పంటది అది. 3 రోజుకి వచ్చిన ఆదాయం కొంచెం మిగిల్చుకోవాల్సిన పరిస్థితి సార్. ఇప్పుడు మనం బేదర్ పని చేస్తున్నామా, ఇక్కడ 3 ఫుట్లు తింటామా, ఆరామ్ ఉంటుంది సార్, మిగులుతుంది. చూస్తాను. ఇంకా మనం అక్కడ ఫీడ్బ్యాక్ చూస్తున్నాం. జనం ముఖ్యంగా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఎంతో చేద్దాం. అమ్మా, మీరు చెప్పండి, మీరు భోజనం ఇక్కడ వస్తూ ఉంటారు అన్న క్యాంటీన్కి, ఇక్కడ ఎలా ఉంది మీకు? మామూలుగా భోజనం నాణ్యత కానీ ఎలా అనిపించింది? అన్నం కొద్దిగా ఉడకాల అంతే, ఇంకేం ప్రాబ్లం. కూరలు కానీ అన్ని బాగున్నాయి. ఎలా ఉంది ఈ కార్యక్రమం అమలు చేయడం, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చూస్తున్నాం, మొత్తం ఫీడ్బ్యాక్ చూస్తున్నాం. మరి లోపలికి వెళ్ళి మరి కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీరు చెప్పండి, మీ పేరు ఏమిటి? ఈ అన్నా క్యాంటీన్ వల్ల మీకు ఉపయోగం ఉందా? నా పేరు జ్యోతి సార్. మేము హాస్పిటల్కి వచ్చి ఇట్లా భోజనానికి వచ్చాము. ఎట్లుంది ఇక్కడ ఫుడ్? 5 రూపాయలకి, అంటే ఈ రోజు ఫ్రీగా ఇస్తున్నారు, చంద్రబాబు పుట్టినరోజు అని. 5 రూపాయలకే మరి ఈ విధంగా అన్ని ఉండే భోజనం అందించడం ఎట్లా ఉంది మీకు? అది ఉపయోగంగా? కడుపు నిండగా 5 రూపాయలకి ఎవరు పెడతారు భోజనం? ఏం చేస్తుంటారు మీరు? మేము మేస్త్రి పనికి వస్తాం సార్. చూస్తున్నాం ఇక్కడ మనం మొత్తం పేదలు, మరో వ్యక్తి కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఏం పని చేస్తుంటారు? సెంటరింగ్ వర్క్. ఎట్లా ఉంది మీకు భోజనం? ఇక్కడ తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారా? రోజు వస్తుంది. రోజు ఉపయోగం మీకు? కొంచెం ఇబ్బంది, ఆర్థిక భారం తగ్గినట్టుగా కొంచెం ఉపయోగంగా ఉందా? అవును, చాలా ఉంది. చూస్తున్నాం ఇక్కడ మొత్తం అన్ని వర్గాల వారు చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది పేదలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ చూస్తే ఒక క్యూ పద్ధతిలో ఇక్కడ క్రమశిక్షణగా వస్తూ ఉంటారు. మొత్తం అక్కడ వడ్డించే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. చేతికి గ్లౌజులు వేసుకొని కూడా ఇక్కడ శుభ్రతలు పాటిస్తూ కూడా వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడ వడ్డింపు కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఒక క్రమశిక్షణగా చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ శుభ్రత పరంగా కూడా నాణ్యత ప్రమాణాలను కూడా పాటిస్తూ అన్నా క్యాంటీన్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లో ఎలాంటి మెనూ ఉంటుందో కూడా మనం చూస్తున్నాము. ఏ రోజు ఎలాంటి మెనూ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, లంచ్ ఎలా ఉంటుంది. సోమవారం ఇడ్లీ, చట్నీ, పొడి, సాంబారు, పూరి, కుర్మా అలాగే ఉంటాయని ఉంది. మంగళవారం ఏ మెనూ ఉన్నాయో మొత్తం కూడా, బుధవారం ఏముంది, గురువారం ఏముంది, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇట్లా మొత్తం ఏమేమి ఉన్నాయి, మొత్తం అన్ని మెనూలు కూడా అక్కడ ఒక బోర్డులో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక అన్నా క్యాంటీన్కి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది రోజు వాళ్ళు ప్రజల నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మరి ఇంతమందికి భోజనాన్ని అందించడంలో వాళ్ళు ఎలాంటి
కార్యాచరణ చేపడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, మీ పేరేంటి, ఎంతకాలం నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? నా పేరు సయ్యద్ నసీరుద్దీను. నేను క్యాంటీన్ ఓపెన్ అయిన నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను సూపర్వైజర్గా. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ రోజు ఎంతమంది వస్తూ ఉంటారు భోజనాలు? 1000 మంది పైన వస్తారు. 10 మంది పైన వస్తుంటారు. మరి అంతమందికి ఈ భోజనం నాణ్యతగా, కూరలు కానీ అవన్నీ కూడా ఎట్లా ఉంటాయి ఇక్కడ కార్యక్రమం? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా చూస్తున్నారు. మొత్తం ఎంతమంది వచ్చేది కూడా ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ప్రతిరోజు టోకెన్లు కేటాయిస్తూ దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటారు. దీనికి సంబంధించి ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి కోసం వేయింగ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు, ఏ సరుకు ఎంత మొత్తంలో ఉండాలనేది కూడా పూర్తి స్థాయిలో పాటిస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ అన్నా క్యాంటీన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో నగర పరిధిలో, పట్టణ పరిధిలో క్యాంటీన్లతో ప్రారంభమైంది. క్రమంగా పెంచుతూ పోతున్నారు. తాజాగా రూరల్ ఏరియాలో కూడా ఈ మధ్య కాలంలో మరిన్ని క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటి సంఖ్యను పెంచే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొత్తం మీద అన్నా క్యాంటీన్ల పైన పార్టీలకు అతీతంగా ముఖ్యంగా పేదల దగ్గర నుంచి సానుకూల రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ నాణ్యమైన భోజనాన్ని 5 రూపాయలకే అందించడం తమకు ఎంతో ఉపయోగంగా ఉందని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం తిరుపతిలో అన్నా క్యాంటీన్ల దగ్గర తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.